శిష్యులతో కలిసి ప్రభువారు కపెర్నహూముకి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఈ కపెర్నహూము సాయంకాల వేళలో వాళ్ళు బయలుదేరారు. ఎప్పుడైతే బయలుదేరారో ఆటోమేటిక్గా చీకటి అవుతుంది. వాళ్ళు ఎన్నుకున్నటువంటి ప్రయాణ జర్నీ టైమ్ ఆఫ్ ఈవినింగ్ అన్నమాట. కొంచెం దూరం ప్రయాణం చేయగానే ఆటోమేటిక్గా ఏమవుతుంది, చీకటి అవుతుంది. ఇప్పుడున్న టెక్నాలజీ అంతా అప్పుడు లేదు. ఇప్పుడున్న టెక్నాలజీలో కొన్ని లైట్స్ అన్నీ ఏర్పాటు చేసుకుని వెళ్ళగలరు. కానీ అప్పుడు ప్రయాణాలు వేరు. ఆ ప్రయాణాల్లో సముద్రం మీద ప్రయాణం చేసేటప్పుడు వెలుగు ఉండగానే దరిచేరే విధంగా వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. ఏముండాలి? వెలుగు ఉండగానే దరిచేరే విధంగా వాళ్ళ నిర్ణయం తీసుకోవాలి. వెలుగంతా కూడా పోయిన తర్వాత నువ్వు కళ్ళు తెరుచుకోనన్నా నీకు చీకటే కనపడద్ది. చీకటిలో నీకు తెలియని రీతిగానే హృదయం భయంలోకి వెళ్ళిపోద్ది. చీకటి మనకు గమ్యాన్ని తెలవడానికి అగమ్యంగా తయారవుద్ది. అగమ్యంగా తయారయ్యేటువంటి ఈ చీకటి మార్గంలో ప్రయాణం చేయటం ద్వారా మనకు మనమే శోధించబడతాం, మనకు మనమే బాధను అనుభవిస్తాం. యోహాను సువార్త 6వ అధ్యాయం చూడండి. వాళ్ళు తీసుకున్న టైం సాయంకాలం. ఆటోమేటిక్గా సాయంకాలం గడవగానే ఏమొస్తుంది? చీకటి వస్తుంది. చీకటిలో సముద్రం మీద ప్రయాణం కష్టమా సులభతరమా? చాలా కష్టం. ఎందుకనంటే ఆ దినాల్లో అంత పెద్ద టెక్నాలజీ కూడా లేదు కాబట్టి. కనుక చీకటిలో ప్రయాణం కష్టము అవుతుందని వారికి తెలిసినను వారు ఆ టయాన్ని వాళ్ళు ఎన్నుకున్నారంటే వారికి ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి, వారికి ఒక నిశ్చయత ఉండాలి. ఆ నిశ్చయత ఏంటి? యేసు ప్రభు మాతో ఉంటాడు అని అనుకోవచ్చు. యేసు ప్రభు మా వెంట వస్తాడు అని అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు దేవుని యొక్క శిష్యులు కాబట్టి. కానీ వారి మధ్య ఎవరు లేరు? యేసు ప్రభు లేడు. వీళ్ళు మాత్రం ప్రయాణాన్ని స్టార్ట్ చేశారు. ఇప్పుడు యేసు ప్రభువు లేనప్పుడు ప్రయాణాన్ని స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళుగా దానిని జయించడానికి కూడా ప్రయత్నం చేయాలి. కానీ కొన్నిటిని జయించగలరు, కొన్నిటిని జయించలేరు. గుర్తుపెట్టుకోండి. ఈ లోకంలో కొన్నిటిని జయించే శక్తి మానవునికి వస్తుంది, కానీ కొన్నిటిని దేవుడు మాత్రమే చేయాలి. మానవుడు ఎన్ని చేసినా ప్రయోజనం ఏమీ ఉండదు. కనుక మధ్యలోకి రాగానే వీళ్ళకి ఏమొచ్చింది? చీకటి తర్వాత సముద్రం పొంగింది. తర్వాత పెద్ద గాలి విసరగా. మిడిల్ ఆఫ్ ద సీలో వాళ్ళు ఉన్నారండి. సబ్జెక్ట్ బాగా గమనించండి. మధ్యలో వాళ్ళు ఉన్నారు. ప్రయాణం ఆల్రెడీ సాగింది. ఇప్పుడు పెద్ద గాలి వచ్చింది. గాలి రాగానే వాళ్ళు ముందుకి వెళ్ళలేరు, వెనక్కి రాలేరు. వాళ్ళు ముందుకు పోవాలన్నా గాలి తగ్గాలి, వెనక్కి రావాలన్నా గాలి తగ్గాలి. గాలితో పాటు సముద్రం ఏమవుతుంది? పొంగుతూ ఉంది. గాలితో పాటు సముద్రం కూడా
పొంగుతూ ఉంది. కానీ వీళ్ళు మధ్యలో ఇరుక్కుపోయారని అర్థం. కొన్నిసార్లు నీ పరిస్థితులు కూడా అంతే. ముందుకు వెళ్ళలేవు, వెనక్కి రాలేవు. మనం తీసుకునే నిర్ణయాలు మన పరిస్థితులను ఆ విధంగా కొన్నిసార్లు బంధించేస్తాయి. ఆ నిర్ణయాలే మనకు శాపంగా మారుతాయి. ఎప్పుడైతే ఆ నిర్ణయాలు మనకు శాపంగా మారాయో వాటిని ఛేదించగల శక్తి ప్రభువుకు తప్ప నీకు ఏమాత్రం ఉండదండి. కొన్ని నిర్ణయాలు మనం జయించడానికి దేవుడు సహాయం చేస్తాడు, జయించగలం. ఇది బాగా గమనించండి. దేవుడు సహాయం చేస్తే జయించేవి కొన్ని, దేవుడు మాత్రమే చేసి మనల్ని బయట వేసేయి కొన్ని అన్నమాట. బయట వేసే కొన్ని. కనుక మనం తీసుకునే నిర్ణయాలు ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అది నీ భవిష్యత్తు మీద ఎన్నడూ కూడా దెబ్బ వేయకూడదు. ప్రశాంతకరమైన నీ వాతావరణాన్ని పాడు చేయకూడదు. నెమ్మదిగా బ్రతికే నీ బ్రతుకును నాశనం చేయకూడదు. దేవుడిచ్చే ఆశీర్వాదాలను పొందుకునే నీవు అనవసరంగా దేవుని ద్వారా శాపాన్ని పొందుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. నీ కోరికలు ఉంటాయి, నేను కాదన్ను. అమ్మాయి అందంగా ఉందని గయ్యాళి గంపం చేసుకుంటే ఎలాగా? అందంగా ఉంటారు కానీ శాంతి ఉండదు కదా. జీవన పోరాటం అనేది ఎలాంటిది అంటే, మన జీవనం అంతా కూడా ప్రశాంతంగా బ్రతికినప్పుడే మనం అనుకున్న దాన్ని యేసు ప్రభు ద్వారా పొందుకోగలం. ప్రైజ్ ద లార్డ్. వివాహం చేసుకుంటావు, వివాహము తర్వాత నీకు వచ్చే సమస్యలు, నీకు వచ్చే ఇబ్బందులు, నీకు ముందుకు వెళ్ళలేవు, చెప్పండి గట్టిగా, వెనక్కి కూడా రాలేవు. ద మిడిల్ ఆఫ్ మధ్యలో ఇరుక్కుపోతాం. ఏం చేయగలవు? ఏం చేయగలరు? ఏమీ చేయలేరండి. మన శోధనలు కూడా అలాంటివే. మనకు ఎదురయ్యేటువంటి సమస్యలు కూడా అలాంటివే. కనుక మన నిర్ణయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. మన నిర్ణయాలు ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక బిజినెస్ చేస్తావండి, ఇది చెయ్యాలి అని నువ్వు తీర్మానం చేసుకుంటావు. ఆ బిజినెస్కి డబ్బు ఖర్చు పెడతావు. ఆ బిజినెస్ నీకు అనుకూలమైందా? నా ఫ్రెండ్ ఉన్నాళ్లే, అతను చూసుకుంటాడు, నేను హెల్ప్ చేద్దామని అనుకుంటావు, హెల్ప్ చేస్తావు. మధ్యలో నీ ఫ్రెండ్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. నువ్వేమైపోతావు? మొత్తం నష్టమైపోతావు. ఆ నష్టాన్ని పూడ్చుకోలేక నువ్వు ముందుకు వెళ్ళలేవు, చెప్పగలిగా వెనక్కి రాలేవు. పని బిజినెస్ చేయగలవా అంటే అది కూడా చేయలేవు. నువ్వు అది కూడా చేయలేవు. దేవుని వాక్యం అంతా ఎప్పుడు ఏ మాట చెప్పినా మన జీవనము ఆశీర్వాదకరంగా ఉండాలని బోధిస్తుంది.